ఎక్స్ మినిస్టర్ అండ్ ఒక పొలిటికల్ లీడర్, ఒక సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి రోజా గారు తన కూతురు పెళ్లి ఒక బడా హీరోతో జరుగుతుంది అనేసి వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? యాక్చువల్గా ఇదే ఆవిడ ఒక ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్న అనమాట. రోజా గారికి ఇద్దరు పిల్లలు, కృష్ణ లోహిత్ అండ్ అంశు మాలిక. పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు. రీసెంట్గా అంశు మాలిక అమెరికా వెళ్ళింది. రూమర్స్ వచ్చేసాయి, రోజా తన కూతుర్ని నటన హీరోయిన్ గురించి. చేస్తుంది, అందుకే కావాలని తరచూ ఫోటోలు విడుదల చేస్తుంది. అండ్ నెక్స్ట్ అమెరికాలో యాక్టింగ్ గిక్టింగ్ అన్నీ డ్యాన్స్ అన్నీ నేర్చుకొని ఏదో రోజు తెరంగేట్రం చేసేస్తుంది అని చెప్పి న్యూస్లు పుట్టించారు. యాక్చువల్గా ఇదే క్వశ్చన్ ఆవిడని అడిగారు. ఇప్పుడు దేనికైనా సరే మనం ఎవరి మీద అయితే రూమర్ ఉందో వాళ్ళే క్లారిటీ ఇస్తే తప్ప ఇవాళ రూపంలో మనకు నమ్మలేని పరిస్థితి. వాళ్ళు ఎంత సైలెంట్గా ఉంటే రూమర్ అంతా స్ప్రెడ్ అయిపోద్ది. పైగా రోజా గారి మీద అంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇక ఇప్పుడు విషయానికి ఏంటంటే ఆవిడ ఏదో కూతురు, హీరోయిన్ కూతురు హీరోయిన్ కంటే అందంగా ఉండకూడదా చెప్పు? తల్లి పోలికలు తండ్రి పోలికలు వస్తాయి. అమ్మాయి చాలా బాగుంటుంది, ఈ అమ్మాయి కూడా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే తనకి యాక్టింగ్ కావాలనుకుంటే రోజా గారికి కూడా ఇష్టమే, కానీ తనకి సైంటిస్ట్ అవ్వాలని ఉంది. సో ఆ దిశగా ఇంకా పై చదువులు చదవాలని చెప్పేసి వెళ్ళింది. పిల్లోడు కూడా అంతే, తనకు కూడా మంచిగా చదువుకోవాలని ఉన్నాడు. ఈ అబ్బాయి కూడా బాగానే ఉంటాడు, హీరో అవ్వాలంటే అవ్వచ్చు ఎంతసేపు. నిజంగా వీడు హీరో అవ్వాలనుకున్నా, ఆ అమ్మాయి అంశు హీరోయిన్ అవ్వాలనుకున్నా రోజా గారికి చిటికెలో పని, పెద్ద విషయం కాదు. అయితే స్టార్ హీరోయిన్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ మంచో చెడో వాళ్ళ పిల్లల జోలికి వెళ్ళకూడదు. సోషల్ మీడియా వాళ్ళు ఏదో ఆనందంగా పెట్టుకుంటారు ఫోటోలు పెట్టడం పాపం అయిపోయింది ఈ రోజుల్లో. బేసికలీ ఇప్పుడు పుట్టినరోజు గట్రో లేకపోతే ఏదన్నా ఫంక్షనో ఏదో ఒకటి ఉంటే అలా ఫొటోస్ తన ఇన్స్టాలోనో సోషల్ మీడియా ఏ ప్లాట్ఫామ్లో అయినా వేస్తే ఇమీడియట్గా కళ్ళన్నీ వాళ్ళ మీదకి పడిపోతున్నాయి. వాళ్ళని ఏదో చేయండి వదిలట్లా జనాలు. అంత అక్కర్లా. స్టార్ వాళ్ళ పిల్లలు అంటే అది వాళ్ళ పర్సనల్. మీరు వీళ్ళ గురించి, రోజా గురించి మాట్లాడండి, సినిమాల గురించి మాట్లాడు ఓకే, లేదా ఆమె చేసే రియాలిటీ షోల గురించి మాట్లాడు ఓకే, రాజకీయంగా కూడా ఆమె గురించి మాట్లాడవచ్చు. బికాజ్ షీఈ్ ఇన్ పబ్లిక్ లైఫ్. మీరు ఏం మాట్లాడినా తీసుకుంటుంది, హ్యాపీగానే తీసుకుంటుంది. నువ్వు తిట్టినా తీసుకుంటుంది, నువ్వు పొగిడినా తీసుకుంటుంది. తనకు అలవాటు. వాళ్ళ పిల్లలకి అది అలవాటు లేదు కదా, వాళ్ళ తల్లి సంరక్షణలోనే ఉండాలి. వాళ్ళు ఏదో ముద్దొచ్చి వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు చక్కగా. ఇమీడియట్గా వెళ్ళేసి ఈమె హీరోయిన్ అయిపోతుంది, లండన్ పంపించారు, ఇంకెక్కడ పంపించారు, ఇలాంటివన్నీ రాస్తారు. ఇవన్నీ రూమర్సే. థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ ఆవిడైనా చక్కగా క్లారిటీ ఇచ్చుకుంది, లేకపోతే ఇంకెన్ని చేసేవాళ్ళు. ఎందుకంటే ఎప్పటి నుంచో రోజా గారి కూతురు తిరుమల వెళ్ళినా ఎటు వచ్చినా కూడా ఆవిడ్ని చాలామంది హైలైట్ చేస్తూ వచ్చారు. సో వద్దు, స్టార్స్ గురించి అంటే మాట్లాడుకుందాం, వాళ్ళ పిల్లల గురించి మనకెందుకు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎక్స్ మినిస్టర్ అండ్ ఒక పొలిటికల్ లీడర్, ఒక సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి రోజా గారు తన కూతురు పెళ్లి ఒక బడా హీరోతో జరుగుతుంది అనేసి వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? యాక్చువల్గా ఇదే ఆవిడ ఒక ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్న అనమాట. రోజా గారికి ఇద్దరు పిల్లలు, కృష్ణ లోహిత్ అండ్ అంశు మాలిక. పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు. రీసెంట్గా అంశు మాలిక అమెరికా వెళ్ళింది. రూమర్స్ వచ్చేసాయి, రోజా తన కూతుర్ని హీరోయిన్ చేస్తుంది, అందుకే కావాలని తరచూ ఫోటోలు విడుదల చేస్తుంది. అండ్ నెక్స్ట్ అమెరికాలో యాక్టింగ్ గిక్టింగ్ అన్నీ డ్యాన్స్ అన్నీ నేర్చుకొని ఏదో రోజు తెరంగేట్రం చేసేస్తుంది అని చెప్పి న్యూస్లు పుట్టించారు. యాక్చువల్గా ఇదే క్వశ్చన్ ఆవిడని అడిగారు. ఇప్పుడు దేనికైనా సరే మనం ఎవరి మీద అయితే రూమర్ ఉందో వాళ్ళే క్లారిటీ ఇస్తే తప్ప ఇవాళ రూపంలో మనకు నమ్మలేని పరిస్థితి. వాళ్ళు ఎంత సైలెంట్గా ఉంటే రూమర్ అంతా స్ప్రెడ్ అయిపోద్ది. పైగా రోజా గారి మీద అంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇక ఇప్పుడు విషయానికి ఏంటంటే ఆవిడ ఏదో కూతురు, హీరోయిన్ కంటే అందంగా ఉండకూడదా చెప్పు? తల్లి పోలికలు తండ్రి పోలికలు వస్తాయి. అమ్మాయి చాలా బాగుంటుంది, ఈ అమ్మాయి కూడా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే తనకి యాక్టింగ్ కావాలనుకుంటే రోజా గారికి కూడా ఇష్టమే, కానీ తనకి సైంటిస్ట్ అవ్వాలని ఉంది. సో ఆ దిశగా ఇంకా పై చదువులు చదవాలని చెప్పేసి వెళ్ళింది. పిల్లోడు కూడా అంతే, తనకు కూడా మంచిగా చదువుకోవాలని ఉన్నాడు. ఈ అబ్బాయి కూడా బాగానే ఉంటాడు, హీరో అవ్వాలంటే అవ్వచ్చు ఎంతసేపు. నిజంగా వీడు హీరో అవ్వాలనుకున్నా, ఆ అమ్మాయి అంశు హీరోయిన్ అవ్వాలనుకున్నా రోజా గారికి చిటికెలో పని, పెద్ద విషయం కాదు. అయితే స్టార్ హీరోయిన్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ మంచో చెడో వాళ్ళ పిల్లల జోలికి వెళ్ళకూడదు. సోషల్ మీడియా వాళ్ళు ఏదో ఆనందంగా పెట్టుకుంటారు ఫోటోలు పెట్టడం పాపం అయిపోయింది ఈ రోజుల్లో. బేసికలీ ఇప్పుడు పుట్టినరోజు గట్రో లేకపోతే ఏదన్నా ఫంక్షనో ఏదో ఒకటి ఉంటే
అలా ఫొటోస్ తన ఇన్స్టాలోనో సోషల్ మీడియా ఏ ప్లాట్ఫామ్లో అయినా వేస్తే ఇమీడియట్గా కళ్ళన్నీ వాళ్ళ మీదకి పడిపోతున్నాయి. వాళ్ళని ఏదో చేయండి వదిలట్ల జనాలు. అంత అక్కర్లా. స్టార్ వాళ్ళ పిల్లలంటే అది వాళ్ళ పర్సనల్. మీరు వీళ్ళ రోజా గురించి మాట్లాడండి, సినిమాల గురించి మాట్లాడు ఓకే, లేదా ఆమె చేసే రియాలిటీ షోల గురించి మాట్లాడు ఓకే, రాజకీయంగా కూడా ఆమె గురించి మాట్లాడవచ్చు. బికాజ్ షీఈ్ ఇన్ పబ్లిక్ లైఫ్. మీరు ఏం మాట్లాడినా తీసుకుంటుంది, హ్యాపీగానే తీసుకుంటుంది. నువ్వు తిట్టినా తీసుకుంటుంది, నువ్వు పొగిడినా తీసుకుంటుంది. తనకు అలవాటు. వాళ్ళ పిల్లలకి అది అలవాటు లేదు కదా, వాళ్ళ తల్లి సంరక్షణలోనే ఉండాలి. వాళ్ళు ఏదో ముద్దొచ్చి వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు చక్కగా. ఇమీడియట్గా వెళ్ళేసి ఈమె హీరోయిన్ అయిపోతుంది, లండన్ పంపించారు, ఇంకెక్కడో పంపించారు, ఇలాంటివన్నీ రాస్తారు. ఇవన్నీ రూమర్సే. థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ ఆవిడైనా చక్కగా క్లారిటీ ఇచ్చుకుంది, లేకపోతే ఇంకెన్ని చేసేవాళ్ళు. ఎందుకంటే ఎప్పటి నుంచో రోజా గారి కూతురు తిరుమల వెళ్ళినా ఎటు వచ్చినా కూడా ఆవిడ్ని చాలామంది హైలైట్ చేస్తా వచ్చారు. సో వద్దు, స్టార్స్ గురించి అంటే మాట్లాడుకుందాం, వాళ్ళ పిల్లల గురించి మనకి ఎందుకు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎక్స్ మినిస్టర్ అండ్ ఒక పొలిటికల్ లీడర్, ఒక సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి రోజా గారు తన కూతురు పెళ్ళి ఒక బడా హీరోతో జరుగుతుంది అనేసి వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? యాక్చువల్గా ఇదే ఆవిడ ఒక ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్న అనమాట. రోజా గారికి 2 పిల్లలు, కృష్ణ లోహిత్ అండ్ అంశు మాలిక. పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు. రీసెంట్గా అంశు మాలిక అమెరికా వెళ్ళింది. రూమర్స్ వచ్చేసాయి, రోజా తన కూతుర్ని హీరోయిన్ చేస్తుంది, అందుకే కావాలని తరచూ ఫోటోలు విడుదల చేస్తుంది, అండ్ నెక్స్ట్ అమెరికాలో యాక్టింగ్ గిక్టింగ్ అన్ని డ్యాన్స్ అన్నీ నేర్చుకొని ఏదో రోజు తెరంగేట్రం చేసేస్తుంది అని చెప్పి న్యూస్లు పుట్టించారు. యాక్చువల్గా ఇదే క్వశ్చన్ ఆవిడని అడిగారు. ఇప్పుడు దేనికైనా సరే మనం ఎవరి మీద అయితే రూమర్ ఉందో వాళ్ళే క్లారిటీ ఇస్తే తప్ప ఇవాళ రూపంలో మనకు నమ్మలేని పరిస్థితి. వాళ్ళు ఎంత సైలెంట్గా ఉంటే రూమర్ అంత స్ప్రెడ్ అయిపోద్ది. పైగా రోజా గారి మీద అంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇక ఇప్పుడు విషయానికి ఏంటంటే ఆవిడ ఏదో కూతురు హీరోయిన్ కంటే అందంగా ఉండకూడదా చెప్పు. తల్లి పోలికలు తండ్రి పోలికలు వస్తాయి. అమ్మాయి చాలా బాగుంటుంది, ఈ అమ్మాయి కూడా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే తనకి యాక్టింగ్ కావాలనుకుంటే రోజా గారికి కూడా ఇష్టమే, కానీ తనకి సైంటిస్ట్ అవ్వాలని ఉంది. ఓకే. సో ఆ దిశగా ఇంకా పై చదువులు చదవాలని చెప్పేసి వెళ్ళింది. పిల్లోడు కూడా అంతే, తనకు కూడా మంచిగా చదువుకోవాలని ఉన్నాడు. ఈ అబ్బాయి కూడా బాగానే ఉంటాడు, హీరో అవ్వాలంటే అవ్వచ్చు ఎంతసేపు. నిజంగా వీడు హీరో అవ్వాలనుకున్నా, ఆ అమ్మాయి అంశు హీరోయిన్ అవ్వాలనుకున్నా రోజా గారికి చిటికెలో పని, పెద్ద విషయం కాదు. అయితే స్టార్ హీరోయిన్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ మంచో చెడో వాళ్ళ పిల్లల జోలికి వెళ్ళకూడదు. సోషల్ మీడియా వాళ్ళు ఏదో ఆనందంగా పెట్టుకుంటారు ఫోటోలు పెట్టడం పాపం అయిపోయింది ఈ రోజుల్లో. బేసికలీ ఇప్పుడు పుట్టినరోజు గట్రో లేకపోతే ఏదన్నా ఫంక్షనో ఏదో ఒకటి ఉంటే అలా ఫొటోస్ తన ఇన్స్టాలోనో సోషల్ మీడియా ఏ ప్లాట్ఫామ్లో అయినా వేస్తే ఇమీడియట్గా కళ్ళన్నీ వాళ్ళ మీదకి పడిపోతున్నాయి. వాళ్ళని ఏదో చేయండి వదిలట్ల జనాలు. అంత అక్కర్లా. స్టార్ వాళ్ళ పిల్లలంటే అది వాళ్ళ పర్సనల్. మీరు వీళ్ళ రోజా గురించి మాట్లాడండి, సినిమాల గురించి మాట్లాడు ఓకే, లేదా ఆమె చేసే రియాలిటీ షోల గురించి మాట్లాడు ఓకే, రాజకీయంగా కూడా ఆమె గురించి మాట్లాడవచ్చు. బికాజ్ షీఈ్ ఇన్ పబ్లిక్ లైఫ్. మీరు ఏం మాట్లాడినా తీసుకుంటుంది, హ్యాపీగానే తీసుకుంటుంది. నువ్వు తిట్టినా తీసుకుంటుంది, నువ్వు పొగిడినా తీసుకుంటుంది. తనకు అలవాటు. వాళ్ళ పిల్లలకి అది అలవాటు లేదు కదా, వాళ్ళ తల్లి సంరక్షణలోనే ఉండాలి. వాళ్ళు ఏదో ముద్దొచ్చి వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు చక్కగా. ఇమీడియట్గా వెళ్ళేసి ఈమె హీరోయిన్ అయిపోతుంది, లండన్ పంపించారు, ఇంకెక్కడో పంపించారు, ఇలాంటివన్నీ రాస్తారు. ఇవన్నీ రూమర్సే. థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ ఆవిడైనా చక్కగా క్లారిటీ ఇచ్చుకుంది, లేకపోతే ఇంకెన్ని చేసేవాళ్ళు. ఎందుకంటే ఎప్పటి నుంచో రోజా గారి కూతురు తిరుమల వెళ్ళినా ఎటు వచ్చినా కూడా ఆవిడ్ని చాలామంది హైలైట్ చేస్తా వచ్చారు. సో వద్దు, స్టార్స్ గురించి అంటే మాట్లాడుకుందాం, వాళ్ళ పిల్లల గురించి మనకి ఎందుకు. ఓకే, థ్యాంక్ యూ సార్.